या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वतीं भगवती निःशेषजाड्यापहा। పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో
వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోనూ ఉంటేనే దోస్తులురా మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా చంద్రబాబు గారికి హ్యాపీ వెల్కమ్ కవిసారికి చంద్రబాబు గారికి హ్యాపీ వెల్కమ్ ఎస్సీ రమేష్ గారు స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోనూ ఉంటేనే దోస్తులురా మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా స్నేహం అంటే ఎప్పుడూ ఉండే ఆకాశమే కదా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వుంటేనే మనమని అంటామురా కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని
ప్రేమతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముకురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటలు. హెచ్ఎస్ మన ఈ సిరిపురం కేజీ స్కూల్లో మనం 2007వ సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకొని చాలా రకాలుగా ఎన్నోసార్లు అనుకొని మనలో మనమే అనుకున్నాం కలిస్తే బాగుండు అని చెప్పి చాలా మంది అనుకున్నాం. కొంతమంది డిస్కస్ చేసుకున్నాం, కొంతమంది కొన్ని ఫస్ట్లో స్టార్టింగ్ అలా అనుకోవడం జరిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో రోజుల తర్వాత, ఈ అనుకున్న తర్వాత కూడా ఒక 2-3 టైమ్స్ అలా ఈ డేటా ఆ డేటా అందరినీ గ్యాదర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మన వాళ్ళు అమ్మాయిల తరపు నుంచి కొంతమంది, అబ్బాయిల తరపు నుంచి కొంతమంది, అందరూ తర్వాత చెప్పగానే సారులు కూడా మిమ్మల్ని చూడటానికి బాగుంటుందని చెప్పేసి కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కంపల్సరీ చూడటానికి వస్తామని చెప్పి అలా ఒక అకేషన్ని ఒక సెలబ్రేషన్లా చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక్కొక్క ఫ్యాకల్టీతో ఒక్కొక్క రకమైన అనుభూతులు అందరికీ ఉన్నాయి. నాకు ఉన్నాయి, మన అందరికీ ఉన్నాయి. నా దాంట్లో నా ఉంటాయి, వాళ్ళ దాంట్లో ఉంటాయి. అవన్నీ కూడా డిస్కస్ చేస్తాము. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అందరూ కొంతమంది మిస్ అయ్యాము, వాళ్ళని కూడా మనం తలుచుకున్నాం. శివ వెంకటకృష్ణ కూర్చోవాలి. ముందుగా మనకి ఫస్ట్ తెలుగు, మాతృభాష తెలుగు అయితే మనము 6వ తరగతి వచ్చిన దగ్గర నుంచి హిందీ స్టార్ట్ అవుద్ది. ముందుగా నిర్మలాదేవి మేడం గారు తన విద్యాబోధంతో ఎన్నో సామెతలు, జాతీయాలు, తప్పు చేస్తే కొన్ని తిట్లు అవన్నీ నేర్పించి మనకి హిందీలో మనం అంటూ కొద్దిగా రాణించి మనం మంచిగా అవడానికి మనకి దోహదం చేసినటువంటి మేడం గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ అరుణా మేడం గారు, సూర్యోదయానికి ముందు అరుణోదయం అవుతుంది, ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. అరుణా మేడం గారు హాయిగా నవ్వుతూ క్లాసులో అడుగు పెడుతున్న అందంగా ఉంటుంది. సముద్రం లాంటి శోషణను అలవోకగా మనకు బోధించిన అరుణా మేడం గారికి సాదరంగా స్వాగతం. ఇంగ్లీషు సంబంధించి ఒక 50% అయితే డిసిప్లిన్. ఫస్ట్ ఆ మనిషిని చూస్తేనే ఒక రకమైనటువంటి డిసిప్లిన్ వచ్చింది. సారు పోస్టరు, సారు మాట్లాడే విధానం, మనం ఏదైనా కానీ సార్ అలా వస్తున్నారంటే పిన్ డ్రాప్ సైలెన్సే మన క్లాస్. ఇంకా అలా మనకి ఇంగ్లీష్లో మనకి అది కూడా కొత్త లాంగ్వేజ్ కిందే ఉంటుంది.
దాంట్లో కూడా మనకు చిన్న చిన్న మెలకువలు మనం వేరే వాటిలో వేరే ఫీల్డ్లో మనం ఎంగేజ్ అవ్వటానికి అన్నిటికీ మనకి దోహదం చేసినటువంటి సార్ను కూడా సదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మన గణితం మనం మ్యాథ్స్కి సంబంధించేసి అది అర్థమైనా అదే దాంట్లో చెప్తారు, అర్థం కాకపోయినా కానీ అదే చెప్తారు సారు. ఎలాగంటే ఒక హాఫ్ అన్ అవర్ అని ఉందనుకోండి, అది హాఫ్ అన్ అవర్ అలాగే చెప్తారు. కొంతమంది ముందు అర్థం చేసుకునే వాళ్ళకి ఇది అయిపోయింది కదా అన్నట్టు ఉంటుంది. ఇది అందరి కోసం అనమాట. సారు గ్రూప్స్ చేసేది కూడా ఎలా ఉంటుందంటే ఒకళ్ళు బాగా చదివే అతన్ని పెడతారు, కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళని ఇద్దరిని కలిపి బ్యాచ్ చేసి బడ్డీ బేస్ కింద చేశారు. అది రమేష్ సార్ వల్లనే సాధ్యమైంది. వాళ్ళు వీళ్ళకి డిస్కస్ చేసుకోవటము, మనం ఎవరితో అన్నా డిస్కస్ చేయాలన్నా కానీ తర్వాత ఏదన్నా ఇష్యూ వచ్చినా కానీ మనం డిస్కస్ చేసుకోవాలనుకున్నా కానీ ఇలా బడ్డీ పేర్స్ అనే సిస్టము సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత మళ్ళీ నా ట్రైనింగ్లో చూశాను నేను బడ్డీ పేర్ అనేది. అక్కడ మాకు ఒకరిని ఇచ్చారు సార్ సేమ్ అలాగే. అప్పుడు మీరు గుర్తొచ్చారు సార్ నాకు. రమేష్ సార్ని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాను. సారు లాస్ట్లో హెచ్ఎంగాను ఉన్నారు, అంతకుముందు సైన్స్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు. సారు సింపుల్గా కొంచెం టఫ్గానే రెండు రకాలుగా మనకు బోధన చేసి మనని ముందుకు వెళ్ళడానికి లైఫ్లో హెల్ప్ చేసినటువంటి సారు కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తారు. తర్వాత మనకి ఇంగ్లీషు మాకు తర్వాత వచ్చారు రవి సారు. ఫ్రెండ్లీ, ఇంకా ఒక ఫ్రెండ్లానే ఉంటారు. ఫ్యాకల్టీ స్టూడెంట్ అనే దాని కాకుండా మంచిగా ఫ్రెండ్లీగా ఏదన్నా చెప్పుకునేలాగా, ఏదన్నా హెల్ప్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ చేసేటువంటి రవి సార్ని సాధారణంగా స్టేజ్ మీకు ఆహ్వానిస్తున్నాం. తర్వాత మాకు తెలుగు మొట్టమొదట ఇంకా మనం నేర్చుకునేది తల్లి దగ్గర నుంచి నేర్చుకునేదైనా ఏదైనా కానీ మనం తెలుగే. ఆ తెలుగుని మాకు ఇద్దరు పండితుల దగ్గర నేర్చుకున్నాం తెలుగు. ఫస్ట్లో జగన్మోహనాచారి సారు, తర్వాత జానకిరామ్ సారు. ఇద్దరు సార్లు కూడా మాకు బోధించేవారు మంచిగానే. సారు అంతా కూడా థియరిటికల్గా ప్రాక్టికల్గా చెప్తూ ఉండేవారు జగన్మోహన్ సారు. తర్వాత 9th క్లాస్లో సార్ వచ్చారు. సార్ చెప్పేది ఈసారి చెప్పేది ఎలా ఉంటుందంటే జగన్మోహనాచారి సార్తో అందరం కూడా బాగా ఉన్నాము. సార్తో లాస్ట్లో కాబట్టి కొంచెం అంటే 10th ఎగ్జామ్స్ అవి అని చెప్పేసి కొంచెం అలా పోయింది. కాకపోతే సారు వస్తారు, బోర్డు మీద చెప్తారనమాట. ఎగ్జామ్ ఉంటే ఒక 3-4 డేస్, జానకరామ్ సార్ 3-4 డేస్ ముందుగానే ఇది కానీ బోర్డు మీద చెప్తారు. అది చెప్పారంటే ఆల్మోస్ట్ 50 మార్క్స్ మనకి ఎగ్జామ్ అయితే 46 వస్తాయి. అందులో అవి ఎలా వచ్చేది ఇది అర్థమయ్యేది కాదు. మరి సార్ చెప్పింది మేమనుకునే వాళ్ళమంటే చెప్తారు సార్ వాళ్ళు 50 రావు కదా, 30 వస్తాయి అనుకునే వాళ్ళం. 46 అలాగ వచ్చాయి అనమాట. అది ఒక మెమరీ సార్ తోటి, సూపర్ మెమరీ. ఇద్దరు సార్లు, ఇద్దరు చంద్రులు, ఇద్దరు రాములు, జానకి రాము విడివిడిగా ఉండరు అన్నట్టు ఇద్దరు సార్లని సాధారణంగా స్టేజీ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇంకా కూడా ఇంకొంచెం అనివార్య కారణాల వల్ల రాలేమని చెప్పారు. అలాగే మన పీఈటీ సార్ బాలరాజ్ సారు మాట్లాడిందని, సార్ కూడా వేరే డ్యూటీలో ఉండి రాలేనని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మనకు మెమరీస్ అందరితోటి. ఫిజిక్స్ మేడం గారు మార్నింగ్ ఎవరు తీసుకున్నారో తెలియదు కానీ మార్నింగ్ మాకు స్పెషల్ క్లాస్ అంటే ఫిజిక్స్ మేడం గారే గుర్తొస్తారు. ఇంకా వేరే క్వశ్చనే లేకుండా ఉండేది. ఇంకా 8:30 కంటే 8:30కి మేడం గారు ఉంటారు. మేమే లేట్ వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు. అయినా కానీ అలాగే ఆ మేడం గారు కూడా మా మధ్యలో చాలా లోతుగా పాతుకుపోయి ఉన్నారు. అలాగే పీఈటీ సార్ కూడా అందరినీ కొంతమందిని ఇందులో కల్చరల్గా స్పోర్ట్స్లలో వాటిలలో మా అందరినీ కూడా ఎంగేజ్ చేసి ఒక క్లాసులే కాదు వీటిల్లో కానీ ఎక్కడన్నా స్పోర్ట్స్ జరిగినా, ఎక్కడన్నా ఈవెంట్స్ జరిగినా వాటికి అన్నిటికీ తీసుకొని వెళ్ళి కొన్నిట్లలో విజయాలు సాధించాము. అన్నీ కూడా మెమరీస్, చాలా మెమరీలు ఇక్కడ మూట కట్టుకొని ఉన్నాము. కాకపోతే గ్యాదర్ అనేది కొంచెం లేటుగా అయ్యామనుకుంటున్నాం. కాకపోతే అందరూ ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది, మిస్ అయిన వాళ్ళందరినీ కూడా. అలాగే ఇందులో కొంచెం మాకు బాధాకరమైన విషయం ఏంటంటే మాకు సంబంధించినటువంటి మా స్నేహితుల్ని కొంతమందిని, అలాగే మన హెచ్ఎం సారు రిటైర్ అయినటువంటి హెచ్ఎం సార్ని కొంతమందిని మనము మిస్ అయ్యాము.
వాళ్ళందరి కోసము. మనకి మిస్ అయిన వాళ్ళు వచ్చేసరికి మన క్లాసులో మనం మిస్ అయిన వాళ్ళు అటువంటి నాగా, తర్వాత నాగేశ్వరరావు, రాఘవులు, శివ, ఉష, వీళ్ళందరినీ మనం మిస్ అయ్యాము. కొన్ని కారణాల వల్ల వాళ్ళని మిస్ అవ్వడం జరిగింది. కొంతమంది ఫస్ట్ ఎర్లీ ఏజ్లోనే మిస్ అయ్యారు, కొంతమంది రీసెంట్గా అయింది. మన సార్ కూడా యాక్సిడెంట్ జరిగి దానివల్ల కూడా అవటం జరిగింది, మన హెచ్ఎం గారు. వీళ్ళందరి కోసము మనందరము 2 minutes సైలెన్స్ పాటిద్దాం. అందరి కోసం ఒక్కసారి 2 minutes సైలెన్స్. అందరూ ఇప్పుడు మన స్నేహితులు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు, మీరు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే అందరము తెలుసుకుంటాము. ఒకళ్ళు లేదు నేను అక్కడుండే మాట్లాడుతాను, కానీ అందరూ మాట్లాడాల్సింది, ఇందులో స్కిప్ అయ్యే క్వశ్చనే లేదు. అందరికీ తెలిసి సంబంధించి మనం ఉన్నటువంటి మెమరీస్ మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. ప్రెజర్ ఏం కాదు, మన అందరం చాలా రోజుల తర్వాత వెళ్ళాం. ఇప్పుడు ఇందులో కూడా నేను అందరినీ కొంతమందిని గుర్తుపట్టాను, కొంతమంది నాకు గుర్తుపట్టకపోతే వేరే వాళ్ళని అడిగైనా గుర్తుపట్టామని చెప్పాను. అలా ఉన్నాం, అందరం కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అది నవ్వుకోవచ్చు, కానీ మనం ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల మనం అలాగ అయిపోయాం. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక 1 minute or 40 seconds, మీరు 2 minutes అయినా పర్లేదు, మీ గురించి మీరు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ మ్యారేజ్ అయితే ఎక్కడ ఉన్నారు, ప్రజెంట్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి చెప్తారని చెప్పేసి అనుకుంటున్నాను. నేను చెప్తాను. ఫస్ట్ మీరందరూ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక 2 minutes ఇవ్వాలని చెప్పుకున్నారు కదా. మీరు ఏం చేస్తున్నారు అనేది మ్యాటర్ కాదు. నేను వ్యవసాయం చేస్తాను, నేను ఇంకా చిన్న వ్యాపారం చేస్తాను, మిగతా వాళ్ళు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డోంట్ మైండ్ ఆల్ దోస్ థింగ్స్. జస్ట్ వాట్ యూ డూ ఎక్స్ప్రెస్ హియర్, దట్స్ ఆల్. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, దట్స్ ఆల్. వెదర్ యూఆర్ హ్యాపీ ఆర్ నాట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ నా పేరు రామకృష్ణ, దావులు రామకృష్ణ, నార్పనేనిపల్లి. 8th class నుంచి 10th వరకు చదివాను ఈ స్కూల్లో. తర్వాత 10th తర్వాత నేను ఖమ్మం చదివాను. తర్వాత బీటెక్ చేశాను. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి ప్రజెంట్ ఎస్ఐ 2018లో సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ నూజివీడ్ టౌన్ చేస్తున్నాను. నూజివీడ్ టౌన్ ఎస్ఐగా చేస్తున్నాను. అయితే ఇందులో గవర్నమెంట్ జాబు ఒకళ్ళు వస్తే వేరే ఏదైనా ఉండొచ్చు, కానీ ఫౌండేషన్ మాత్రం స్కూలేనండి. మన ఫౌండేషను పక్క గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కానీ ఏదైనా పడేది గవర్నమెంట్ స్కూలే. వేరే వాటిలలో పోల్చుకుంటే మందే. ఇప్పుడు మళ్ళీ అందరూ ఏదో ఐఐటీలని, ఒలింపియాడ్ అని, ఏదో మ్యాథ్స్ వస్తే ఒలింపియాడ్ అంటారు. మనకిక్కడ సారు వాళ్ళు అలాగా ఫస్ట్ నుంచి చెప్పి, నాకైతే ఎస్పెషల్లీ నేను ఒక జాబ్ రావడానికి నాకు ఇంట్రెస్ట్ రావడానికి 10thలో మ్యాథ్స్లో నాకు అతి తక్కువ మార్కులు వచ్చాయి. నాకు తెలిసి 60 అంతా వచ్చాయి. నేను చాలా బాధపడ్డాను. నేను మ్యాథ్స్ చేస్తాను బాగా అని చెప్పేసి చాలా బాధపడిన తర్వాత ఇంకా అలా ఇంట్రెస్ట్ పెంచుకున్నాను. అక్కడి నుంచి సార్ వాళ్ళు బాగా చెప్పిందని నేను న్యాయం చేయలేకపోయానని చెప్పేసి అప్పుడు అనుకొని ఓన్లీ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాను. తర్వాత నేను బీటెక్ జాయిన్ అయిన తర్వాత కూడా సబ్జెక్టులు చదివేటప్పుడు నాకు ఫిజిక్స్, మ్యాథ్స్, ఈ కెమిస్ట్రీ ఇటువంటి సబ్జెక్టులు బాగా మార్కులు వచ్చాయి. అర్థమయ్యేది కాదు. నాది కోర్ ఏమో కంప్యూటర్ సైన్స్. ఎంత రాసినా కోడింగ్ వచ్చేది కాదు నాకు. లాజిక్లు వచ్చేవి కానీ కోడింగ్ రాదు. సరే అని చెప్పేసి అది మన బ్యాక్గ్రౌండ్ అది కాబట్టి అలా అని చెప్పేసి ఇలా ఇటువైపు. అందులో ముఖ్యంగా నాకు ఫస్ట్ మా పేరెంట్స్, తర్వాత ఇక్కడ నార్పనేనిపల్లి స్కూల్లో ఉన్నటువంటి సారు వాళ్ళు, తర్వాత మన ఈ సిరిపురం స్కూల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ ఒక్కొక్కసారితో ఒక్కొక్క అనుభూతి. కోటేశ్వర సారు ఫస్ట్ రాంగలోనే స్ట్రిక్ట్గా ఉంటారు సారు. మనకు నేర్చుకునే దాంట్లో వాటిలలో ఎలా ఉండాలో ఐకానిక్ సింబల్ లాగా ఉంటారు. మనం ఫస్ట్ వచ్చిన వెంటనే ఏమన్నారు సారు, పేపర్స్ కానీ ఏమైనా ఇవ్వాలంటే కర్ర తీసుకురాని అంటారు ఫస్ట్. నాకు ఐడియా ఉంది, మెమరీ నాకు తెలిసింది అయితే అదే సార్. సూపర్. అది ఏంటంటే కర్ర తీసుకురండి అంటే నేను సరే నాకు ఉండదులే ఈసారి అంటే తీసుకొని వచ్చాను. ఫస్ట్ నాకు ఫస్ట్గా సెకండో కానీ నాకే లైన్లో అలా ఉంటే ఫస్ట్ పడింది. ఇంకోసారి సార్ పిలిస్తే ఇంకా తేకూడదని చెప్పి ఫిక్స్ అయిపోయాను అప్పుడు. అది హిందీ మేడం గారితో వచ్చేసరికి నాకు ఫస్ట్ ఇంకా నా పేరు రామకృష్ణ,
క్రూ అని రాసేవాడిని. మేడం గారు ఇలా రాయాలని చెప్పేవాళ్ళు అనమాట. క్రూకి ఇలా ఇచ్చి ఇలా రాయమనేవాళ్ళు. ఎగ్జామ్ పేపర్లో కూడా నువ్వు నేమే తప్పు రాసావు, నువ్వు అలా నేమే తప్పు రాస్తావంటే మేడం అలా కాదు మేడం ఇలా అంటే ఎప్పుడు కూడా అలాగే జరుగుతుండేది. ఏ పేపర్ చూసినా కానీ నాకు అసలు నా పేరు నేను హిందీలో ఎప్పుడన్నా రాసుకున్నా, ఎప్పుడన్నా హిందీ దానికి సంబంధించి ఏదన్నా చూసినా కానీ నా పేరే గుర్తొస్తుంది. నా పేరుతో పాటు మేడం గారు గుర్తొస్తారు. మెమరీ అరుణ మేడం గారితో అయితే అంటే మా బ్రదర్ కూడా ఇక్కడే చదివాడు. అప్పుడు ఇలాగ అన్నయ్య ఉండటం వల్ల ఇలా చూసి ఇలా మీరు మామూలుగా మాట్లాడుతుంటే అప్పుడు మరి చెప్పి ఉండేదో ఏమో తెలియదు, కానీ మేడం గారు అడిగి నెయ్యి ఎక్కువ తింటారు కదా మీరు, ఇలాగే నెయ్యి తింటారా అది ఇది అన్నట్టు. లేదు మేడం నేను తినేవాడిని యాక్చువల్గా అప్పట్లో. నేను తిన్న మేడం మా అన్నయ్య తింటాడని చెప్పేసి మళ్ళీ మా అన్నయ్య మీద నెట్టేవాడిని 2-3 సార్లు. సబ్జెక్టు విషయంలో కూడా ఏదన్నా ఎంకరేజ్ చేయడం కానీ, కంట్రీస్ మనకు మ్యాప్లు ఇచ్చేసి తర్వాత ఈ ఇండియన్ మ్యాప్లో స్టేట్స్ కానీ అవి కానీ ఇవి కానీ అవన్నీ నేను చదువుతున్నప్పుడు మీరే గుర్తొచ్చారు మేడం. సబ్జెక్ట్ సంబంధించి ప్రతి ఒక్కటి. తర్వాత కూడా కలిశాను ఒక 2-3 టైమ్స్ మేడం గారిని. సేమ్ అప్పుడు ఎలాగున్నారో తర్వాత కూడా అదే. రవి సారు ఇంకా ఫ్రెండ్ అన్నట్లా ఉంటారు సారు. మూవ్ అయ్యే విధానం కూడా అదే. మనం ఏదైనా చెప్పాలంటే సార్కి ఇప్పుడు కోటేశ్వరరావు సార్కి అయితే 1-2 సార్లు ఆ టైంలో కొద్దిగా ఆలోచించే వాళ్ళం. సార్తో మాట్లాడాలంటే కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది అనుకునేది. రవి సార్ మాత్రం అలా కాదు సార్, ఫ్రెండ్లీగానే సార్, ఏదన్నా కానీ చెప్పుకోవచ్చు ఓపెన్గా. అలా అటువంటి ఫ్రెండ్లీ. తర్వాత ఇంగ్లీష్లో కూడా కొంచెం మ్యాక్సిమం తప్పులే చేసేవాళ్ళం, కొంచెం కాదు చాలా తప్పులు చేసేవాళ్ళం. అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. వాటన్నిటికి సంబంధించేసి మాకు ఫౌండేషన్ ఏదన్నా పడిందంటే మాత్రం తమరి వల్లే సార్. థ్యాంక్ యూ సార్. సారు వస్తారు అందరినీ అలర్ట్ చేయడం కోసం. ఫస్ట్ మనము చేపల మార్కెట్ ఇంకా నయం నాకు తెలిసి మనం ఉన్న టైంలో అలా ఉండేదన్నమాట. సారు ఒకసారి క్లాసులోంచి వెళ్ళిపోయారంటే నెక్స్ట్ సారి రావాలంటే ఒక రకమైనటువంటి దాంట్లో డిస్టర్బెన్స్లో ఉండేవాళ్ళం. సారు వచ్చి పోయం చెప్తారు, ఒక పద్యం చెప్తారనమాట. ఎందుకది మనందరం ఎలర్ట్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేస్తాం. అలాగే వేరే దాంట్లో ఎక్కడున్నా కానీ ఫోకస్ చేసి ఫస్ట్ ఒక నలుగురితో స్టార్ట్ చేసి దాన్ని అలా క్లాస్ అందరూ వినేలాగా. తర్వాత గ్రామర్, ఒక్కసారి ఆ గ్రామర్ సంబంధించినటువంటి ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ చెప్పినవి. ఇంకా చాలా ఉన్నాయి సార్ మెమరీలు, కొన్ని ఇంకా గుర్తు రావట్లేదు, కానీ చాలా రోజు ఏదో ఒక టైంలో తలుచుకుంటూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత జానకరామయ్య సారు తర్వాత 10th ఆ టైంలో వచ్చారు మాకు. సార్ది కూడా సేమ్ ఫ్రెండ్లీ నేచర్తో ఉండేవాళ్ళు. కాకపోతే సార్తో మాత్రం ఇందాక చెప్పినట్టు అదే మెమరీ అనమాట ఎక్కువ. సారు వచ్చి క్వశ్చన్ పేపర్ చెప్పారు అంటే ఇంకా అది డ్యామ్ షూర్గా వచ్చింది. ఇంకా అలాగా 46, 50-46 అలా వచ్చేవి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటము, తర్వాత వాటన్నిటికి సంబంధించి అవి కూడా. ఫైనల్గా ఎస్వి రమేష్ సారు ఆల్మోస్ట్ నాదైతే ఇంకా స్టూడెంట్ టీచర్ రిలేషను, నేనైతే ఫాదర్ సన్ రిలేషన్ లాగే ఉండేది సార్తో. అలాగా చాలా అంటే చాలా ప్రోత్సహించారు నన్ను. మ్యాక్సిమం ఆ టైంలో సార్ కూడా ఫీల్ అయ్యారు నాకు వచ్చాయని చెప్పేసి. కాకపోతే అదే సార్, నాకు తమరు ఇచ్చినటువంటి లీడ్ తోటి మీరు చెప్పినటువంటి ఇప్పటికి కూడా ఈ వైశ్లేషిక రేఖ గణితం సంథింగ్ ఏదో ఉంటుంది అనమాట, అది ఇంకా గుర్తు. అది వస్తే ఒక రకమైనటువంటి ఫోబియాలా ఉంటుంది సార్ అది. తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఎక్కడో తగిలినట్టుంది సార్ అది. అప్పుడు కూడా మీరు అప్పుడు గుర్తొచ్చారు సార్. తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇవి చిన్నప్పుడే మనం ఎంత ఫ్రీగా చేసాము, ఇప్పుడు దీనికి ఇంతలా ఫీల్ అవటం దేనికని చెప్పేసి అలా నాకు నేనే సెల్ఫ్గా అనుకుంటూ చేసుకుంటూ మీరు చెప్పిన దాంతో ఫాలో అవుతూ ఇలాగే ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను సార్. ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ కూడా కొంతమంది అలాగే అయ్యారు సార్, సెలెక్ట్ అయ్యారు. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇంకా బిజినెస్ చేస్తున్నారు సార్, కొంతమంది లోకల్లోనే ఉంటే హాయిగా ఉంటున్నారు సార్. ఇప్పుడు జాబ్ చేస్తుంటే మేము ఎక్కడో ఉంటాం సార్, కొంచెం దాంతో పోల్చుకుంటే వీళ్ళు కూడా హ్యాపీగా ఆనందంగా అందరూ ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సారీ సార్, సార్తో కూడా రిలేషన్ లాంగ్ రిలేషన్. మొత్తము బయాలజీ చెప్పేవాళ్ళు సారు, తర్వాత మనకి హెచ్ఎంగా కూడా ఉన్నారు. సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు సారు.
ఇంకా పేపర్ కరెక్షన్ మాత్రం ఫాస్ట్. మనం ఏదైనా ఫాస్ట్గా చేయాలి, ఫాస్ట్గా ఏ పని కూడా వాయిదా వేయకూడదు, ఫాస్ట్గా చేయాలనేది మన సార్ దగ్గరే నేర్చుకున్న విషయం. ఈరోజు ఈవినింగ్ ఎగ్జామ్ రాస్తే సోషల్ ఎగ్జామ్ అయిపోయే లోపల పేపర్ ఇచ్చేవాళ్ళు దిద్ది. నెక్స్ట్ ఇంక ఎవరిచ్చినా ఏ పైనా కానీ పేపర్ దిద్ది చేతిలో పెట్టేవాళ్ళు, పట్టా 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 పడుతూ ఉండేవి. అది అలా జరుగుతూ ఉండేది. మనం ఏ పనైనా కానీ పోస్ట్ పోన్ చేయకూడదు, ఫాస్ట్గా చేయాలి, ఏది కూడా వాయిదా వేసుకోకూడదు అనేది అప్పుడు సార్. ఇప్పుడు కూడా అదే నేర్చుకుంటున్నాను సార్. ఇంకా ఏదన్నా అర్జెంట్ ఫోన్ వస్తే మర్చిపోవటం ఏదన్నా ఉన్నా కానీ ఇలాగా ఎప్పుడన్నా ఒకసారి అనుకోవటము అలా చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గిరి తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్న తర్వాత బాయ్స్ రెడీ కూడా నెక్స్ట్ పర్సన్ సతీష్. చదువుకున్నాను, ఇప్పుడు ప్రజెంట్ నేను యూనియన్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. అండ్ ఇంకా చెప్పాలంటే సార్, మీరిచ్చిన మోటివేషన్, మీరిచ్చిన సపోర్ట్, మీరిచ్చిన ఇన్స్పిరేషన్తోనే మేము ఇప్పుడు ఈ రోజు ఇలా ఉన్నామంటే అంటే చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు జాబ్ రావాలని కాదు, కానీ లైఫ్లో అసలు అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాల్సిన రోజులు మనకు బాల్యంలోనే స్టార్ట్ అవుతాయి సార్. అవన్నీ మీరు మాకు నేర్పించారు. మీరంటూ లేకుండా మీరు ఇచ్చిన ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకపోతే మేమంటే ఇక్కడ ఉండం. థ్యాంక్ యూ సార్. నేను ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పిన చదువుతోనే నేను ఇవాళ కొంచెం జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా నేను అపోలో డయాగ్నోస్టిక్స్లో బిజినెస్ హెడ్గా ఉన్నాను ఏపీకి. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మన ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ అటెండ్ అవడానికి చాలా రోజుల నుంచి టైం కూడా పట్టింది. మొన్న 24 అనుకున్నాం, తర్వాత 31 వచ్చింది. ఇంకేం మాట్లాడాలి? నాకైతే పెళ్ళి అయింది మేడం, 2012లో మ్యారేజ్ అయింది. మా ఆవిడకి కూడా అయిందండి, నేనే చేసుకున్నాను. అంటే నాకైతే నేనే చెప్పుకోవాలి కదా, మా ఆవిడకి కూడా చెప్పిన వాళ్ళు, అది మీరు అడిగారు కాబట్టి. నాకు ఒకటే అమ్మాయి అండి. మళ్ళీ మెన్షన్ చేయాలి కదా, అంటే గ్లామర్ నా దగ్గర లేదు సార్. అదంతా అంత బిజినెస్లో పోవాలి సార్. అంతే. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడితే అందరూ సంతోషిస్తారు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫ్రెండ్స్ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్లాస్ వరకు మాత్రమే చదివాను, బట్ నా జీవితంలో మీరు చేసింది, మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను చదివింది కేవలం ఎంఏ మాత్రమే. కాకపోతే ఏంటంటే నేను చేసిన అన్ని డిస్టెన్స్. నేను ఎక్కడి వరకు చదువుకున్నానంటే కంటిన్యూగా ఒక స్కూల్లో ఒక ప్లేస్లో ఉన్నానంటే అది మీ దగ్గరే. మీ దగ్గర నుంచే ప్రతిదీ నేర్చుకున్నాను. నా జీవితంలో ఏది జరిగిన ప్రతి ఒక్కటి మీ యొక్క సపోర్టు, మీ యొక్క ఇచ్చిన ప్రోత్సాహంతోనే నడిచింది. ఈరోజు నేను ఒక సీనియర్ ఇంజనీర్గా ఒక కంపెనీలో చేస్తున్నానంటే ఒక సైన్స్ సార్ కానీ నేను ప్రతి నెలలో ఒక దేశంలో ఏదో ఒక ప్రదేశానికి వెళ్తూ ఉంటాను. దాని భాష నేర్పిన హిందీ మేడం కానీ, నేను ఒకరితో మంచిగా మాట్లాడగలుగుతున్నానంటే మీరు ఇచ్చిన ప్రేరణ కానీ, మీ తెలుగులో ఉన్న భావాలు కానీ, మీ హాస్యంలో ఉంచి బారిస్టర్ పార్వతీశంలో నుంచి చెప్పిన హాస్యం కానీ అన్నీ నేర్చుకొని మేము ఇంత స్టేబుల్గా నిలబడి ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే మీ యొక్క ఆశీర్వాదమే. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ సార్, మనం సార్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు చాలామంది సార్లు నాతో చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు అనేది మాకు తెలిస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి, వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఉన్నా అలాగే ఎవరు ఏ సిచ్యువేషన్ ఉన్నా పర్లేదు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, వాళ్ళు ఎలా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా లేరా, మీ బాగోగుల గురించే అడిగారు అందరూ. మెయిన్గా మన ఫస్ట్ సారి నేను తెలుగు సారి కాల్ చేసినప్పుడు ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది టీచర్లు వస్తున్నారని అడిగారు. అందరు వస్తున్నారు సార్, ఎవరు మిస్ అవ్వట్లేదు. మీరు హైదరాబాద్లో ఉన్నారు, హెల్త్ బాగాలేదన్నారు, అయినా కానీ రావడానికి రెడీ అవుతున్నారని చెప్పి సారు ఆ రోజు వాయిస్ మెసేజ్ పెట్టారు. అందుకే అది ఫార్వర్డ్ చేశాను నేను. వాళ్ళు ఎంతగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో మన గురించి, మన బాగోగుల గురించి, మన సిచ్యువేషన్ గురించి తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నారో, మీరు కూడా అంతే రెస్పాండ్ అయితే ఈరోజు సార్ వాళ్ళు అందరూ హ్యాపీ అయ్యి వెళ్ళిపోతారు. ఓకేనా? ఎవరైతే ఏది మాట్లాడుకున్నారంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేస్తారు. అందరికీ నమస్తే. అందరినీ ఇక్కడ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంత ఎండలో అయినా మేము పిలిచినప్పుడు వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.
ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నా పేరు ఆశ. నేను ఇప్పుడు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కమిషనర్ ఆఫీస్లో చేస్తున్నాను. నాకు ఫౌండేషన్ మ్యాథ్స్. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అది రమేష్ సార్ వల్లే. నేను చాలా చాలా ఫ్యాన్ రమేష్ సార్కి. అంటే అందరూ అంటే ఇష్టము. నాది మ్యాథ్స్ సబ్జెక్ట్ బాగా చాలా ఇష్టం అనమాట. తర్వాత ఇంగ్లీష్ నాకు ఫస్ట్లో కోటేశ్వర సార్ ఉన్నప్పుడు చాలా నేను నెక్స్ట్ మన రవి సార్ వచ్చాక కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం. దాని తర్వాత సార్ని అడగాలన్నా నాకు చాలా భయం వేసేది. సార్ దగ్గరికి వెళ్ళాలన్నా భయం వేసేది. నేను ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా. దాని తర్వాత రవికుమార్ సార్ వల్ల లేదు సార్, నేను 8th నుంచి సార్ ఇక్కడ. కోటేశ్వర సార్ 8th to 10th సార్ ఇక్కడ. హిందీ మేడం, అందరు హిందీ మేడం కానీ అరుణ మేడం కానీ మన తెలుగు సార్ వాళ్ళు సుధాబాబు గారు వాళ్ళు అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ నేను ఇక్కడ ప్రేయర్ చెప్పేదాన్ని అందరికీ. చెప్పినప్పుడు నేను అంటే స్టాండీస్ అటెన్షన్ అవన్నీ చెప్పినప్పుడు నాకు బాగా గుర్తు. రవికుమార్ సార్ వాళ్ళు కానీ రమేష్ సార్ వాళ్ళు అందరూ కన్ఫామ్ పోలీస్ అయ్యేదాన్ని అని అనేవాళ్ళు. నేను అది ఎప్పటికీ గుర్తుపెట్టుకునేదాన్ని. మా సార్ వాళ్ళు ఇట్లా అన్నారు, నన్ను ఇట్లే అయ్యాను నేను అని. నేను ఇక్కడ ఏంటి నేను చెప్పేదాన్ని కాబట్టి చెప్పాను అదంతే. ఇక్కడ అంతే. అంటే క్లాస్ రూమ్స్ ఇవన్నీ చూసాక పాతవన్నీ చాలా గుర్తుకొచ్చాయి. గేమ్స్ ఆడటం కానీ క్లాస్ రూమ్స్ కానీ అప్పుడే బాగున్నాయి. ఇప్పుడు ఏం బాగాలేదు. 10th వరకే చాలా బాగుంది. ఇంటర్ బీటెక్ అదంతా మామూలు. అప్పుడు లేదు సార్, ఎండింగ్లో స్టార్ట్ అయింది సార్. ఎండింగ్ మేము వెళ్ళే ముందు స్టార్ట్ అయింది. మా అక్క వాళ్ళ జాబ్ సెంటర్లో అటు చూస్తారా మేము మాటలు. మీరు ఇచ్చిన మోటివేషన్ వల్ల ఇప్పుడు నేను ఎక్కడైనా మాట్లాడుతున్నాను, ఎవరితో అయినా పోట్లాడుతున్నాను కూడా. అంతగా ఇచ్చారు నాకు మోటివేషన్. పోట్లాడటం కూడా మ్యామ్. మ్యాథ్స్ రమేష్ గారు మీరు ఇచ్చిన మ్యాథ్స్ వల్ల నేను ఎక్కడైనా మ్యాథ్స్ చెప్పగలను. ఇక నాకు ఆ స్టాండర్డ్ వచ్చింది. నేను స్కూల్లో చెప్పినా, మా పిల్లలకి చెప్పినా, ట్యూషన్ చెప్పినా మ్యాథ్సే చెప్తాను ముందు. ఇక కోటేశ్వర గారు సార్ హ్యాండ్ రైటింగ్ అయితే నేర్పించారు నాకు. మీ వల్లనే హ్యాండ్ రైటింగ్ వచ్చింది. రవి గారి వల్ల మాట్లాడడం వచ్చింది. సుధాబాబు సార్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము మ్యామ్. ఎందుకంటే ఏదైనా బొద్దింక దొరికినా, బల్లులు దొరికినా మీరు చెప్తారే మాకు పార్ట్స్ అదిగా. మా పిల్లలకి మీరు చెప్పారనే చెప్తాం. అరుణ మ్యామ్ ఇప్పటికీ మ్యాప్ రాదు మ్యామ్. నాకు మ్యాప్లో ఐడెంటిఫికేషన్ ఎప్పటికీ రాదు. కానీ మీరు మాకు నేర్పారు కదా ఆడపిల్లలు. అది ఐడెంటిఫికేషన్ రాలేదు నాకు. అప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పటికీ రావట్లేదు. మీరు కాకపోతే ఆడపిల్ల ఎలా పెరగాలి, ఆడపిల్ల ఎలా ఉండాలి అని నేర్పారే. అది నా పిల్లలకి నేర్పుకున్నాను, కొంతమంది పిల్లలకి చెప్తున్నాను. అలా వెళ్ళిపోతున్నాను ముందుకి. ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగానే ఉన్నా సార్. మొన్నటి వరకు డాన్ బాస్ స్కూల్లోనే చేశాను మొన్నటి దాకా. ఇప్పుడు ఆపాను. మా సారు ఫిజిక్స్ లెక్చరర్ భవిష్య అకాడమీలో చేస్తున్నారు విజయవాడ. నాకు 2 పిల్లలు, మేఘవర్షిత్, జాహ్నవి, జగన్మోహనాచారి గారు. రోజుకొకసారి కలుసుకుంటాను సార్ మిమ్మల్ని. మీరు కొన్ని పద్యాలు నేర్పారు మాకు. ఆ పద్యాలు మా పిల్లలకు మేము చెప్తూ ఉంటాం. చెప్పమంటారు సార్? బండారు వీపుడు పద్యం ఇప్పటికీ వస్తుంది సార్ మాకు. అది మీరు ఓన్గా చెప్పిన పద్యం మాకు. 99 తెచ్చుకున్నాను మీ వల్ల. 10th ఒక్క తెలుగులోనే 99 వచ్చాయి సార్. మిగతా అన్నింటిలో రాలేదు. ఇది నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. మిగతా అందరు రండి అమ్మా, నేను ఒక్కదాన్నే కాదుగా. ఒక్క విషయం అర్థమైంది ఏంటంటే రావయ్యనా ఆర్కే రామకృష్ణ అయినా కానీ నేనైనా కానీ ఎవరైనా కానీ పెద్ద ఆఫీసర్ల ముందుకెళ్ళి ఎంత ధైర్యంగా మాట్లాడైనా కానీ ఒక సెలవు కావాలన్నా బెదిరించారా మాట్లాడుతున్నాం. కానీ ఒక టీచర్ పక్కన కూర్చుంటే నోట్లోంచి మాట్లాడలే మనకి. అది ఒక టీచర్ ఒక గొప్పదనం. అది ఇప్పటికీ వాళ్ళ ముందు నుంచొని మాట్లాడాలంటే నాకు కూడా మాటలు రావట్లేదు. కానీ ఏదో మేనేజ్ చేయాలి కాబట్టి చెప్తున్నా. సరే నెక్స్ట్ ఎవరు వస్తారు? ముందు మిమ్మల్ని చూస్తే భయం అవుతుంది. స్కూల్లో మాట్లాడలేస్తా కానీ మీ ముందు మాట్లాడలేకపోతుంది సార్. అందరూ బాగా చెప్పారు సార్. మీరు చెప్పబట్టే మేము ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, ఈ స్థాయిలో ఉన్నా. నేను ప్రిన్సిపల్ సార్, ముదిగొండ స్కూల్. మా హస్బెండ్ కరస్పాండెంట్. నాకు 2 పాప బాబు. ముదిగొండ లిటిల్ ఇండియన్ స్కూల్ సార్. ఓనింగ్ సార్.
350 ఉన్నారు సార్. సెయింట్ ఆన్స్ ఉంది సార్, డోర్ ఉంది సార్. నేను బయటికి చెప్పారు సార్. నేను స్కూల్లో అయితే చెప్పలేస్తా సార్ ఏదైనా, మీ ముందు అంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు సార్. వాళ్ళ దగ్గర సార్ వాళ్ళు వేసేసేట ఇంతే సార్. అందరికీ నమస్తే సార్. నా పేరు కూరపాటి ప్రవీణ్. ప్రజెంట్ అయితే ఖమ్మంలోని ఇల్లంద క్రాస్ రోడ్డు వంటిల్లు హోటల్ నడుపుతున్నాను. స్కూల్ అప్పుడు మేము అంత ఏం చదవలేదు సార్. మేమంతా అల్లరి చేసుకుంటా లాస్ట్ టేబుల్లో కూర్చొని అల్లరి చేసుకుంటా మొత్తానికి అయితే పాస్ అయ్యి మంచిగా ఇదైనా. అవును మేడం, వంటిల్లు హోటల్ భోజనం చేసుకున్నాం. మీకు ఖమ్మంలో ఎవరికైనా క్యాటరింగ్ కావాలంటే నాకు చెప్పండి, నేను భోజనం. మేడం పిలుస్తున్నారు. ఒక్క విషయం చెప్పాలని ఇప్పటి నుంచి కాదు, దాదాపు 16 సంవత్సరాల నుంచి వెయిటింగ్. मैडम आप कैसे ठीक है. మీరు చెప్పిన హిందీ ఆ రోజు నాకు అర్థం కాకపోయినా ఇవాళ నేను రైస్ ఇండస్ట్రీలో చేస్తున్నాను. హమారి బీహార్ వాళ్ళు ఆ రోజు చెప్పిన హిందీ నాకు ఆ రోజు అర్థం కాలేదు. మీరు చెప్పింది ఏంటంటే వీళ్ళెవరికి ఉపయోగపడితే పడదో కానీ నీకు ఉపయోగపడుతుంది అన్నమాట మీరు క్లియర్గా చెప్పారు. అది నాకు ఈరోజు ఉపయోగపడుతుంది. హమాలి వాళ్ళతో మాట్లాడడానికి కానీ, నేను బయట రాష్ట్రాలకు పోయి ధాన్యం కొనడానికి కానీ, ఎవరితో అయినా కానీ వచ్చిన ఆఫీసర్లో కానీ ఏదైనా ఇంగ్లీష్లో కొంచెం గొప్ప మాట్లాడాలని కానీ రవి సార్ గారు చెప్పింది నాకు కొంచెం ఇదిగా ఉంది. సార్లు ఎవరైనా కానీ మీ నాన్నగారు ధాన్యం వ్యాపారం చేస్తున్నారు, నీకు స్టడీగా డబ్బులకి విషయంలో ఇబ్బంది ఉండదు, నువ్వు స్టడీ చేయమన్నారు. కానీ నాకు ఆ రోజు స్టడీ విలువ తెలియదు. కానీ నేను వెనుక శివ ఇద్దరం కూడా లేదు సార్. ఇప్పుడు పేపర్ లిమిటెడ్లో మా ఇద్దరికి జాబులు వచ్చాయి, కానీ అది వద్దనుకొని మేము బయటకు వచ్చేసాం. ఆ రోజు మాకు జాబ్ విలువ తెలియదు. ఇంటర్మీడియట్ కాలంలోనే మాకు 2 ఇయర్స్కే వచ్చేసింది. 2012లోనే మా ఇద్దరికి వెనుక శివాకి నాకు ఇద్దరికి కలిసి పేపర్ లిమిటెడ్లో వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఐటీఐ ట్రైనింగ్లో శివాకి మణుగూరులో వచ్చేది. కానీ వాడు ఆ రోజు పరిస్థితి ప్రకారం వాడు వెళ్ళలేదు. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. స్టిల్ ఓకే. నేను కల్లూరు సార్ సెటిల్. నా పేరు రామకృష్ణ కుప్రావరి, మ్యారీడు, ఒక బాబు. థ్యాంక్ యూ సార్. పోతే పెద్దలను ఎదిరించి చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్నా కూడా లైఫ్లో సెట్ అయ్యాం మంచిగా. నేను ఆల్రెడీ ఇప్పుడు నేను మిషన్ భగీరథ వాటర్ గిడ్లో చేస్తున్నాను సార్, తల్లాడు మండలం. అది మా బాబు. పాప పేరు మోక్షిత, బాబు పేరు యువదీక్షిత్. పాప పెద్దది, పాప 4th క్లాస్. అయితే జాబ్ చేసుకుంటా కూడా వ్యవసాయం కూడా చేస్తారు. మా పొలం ఉంది, మిర్చి చేస్తాం. మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఏంటంటే మీ పేరు చెప్పేసి ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, జస్ట్ అది చెప్పినా పర్లేదు, తొందరగా అయిపోతుంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే స్టేజ్ మీకు వచ్చి మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. అక్కడుండే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రేణుక. నన్నైతే కల్లూరు ఇచ్చారు, మా మేనమామ కొడుకే ఇచ్చారు నన్ను. నేనైతే బోటిక్ సెంటర్ పెట్టాను కల్లూరులో. బోటిక్ సెంటర్ మేము ఒక మాటలో ఉంటున్నాం. ప్రస్తుతానికి హౌస్ వైఫ్. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు కృష్ణవేణి. నన్ను ముదుగున దగ్గర లక్ష్మీపురం ఇచ్చారు. నేను ఇంట్లోనే ఉంటాను. మా సార్ మెడికల్ మేనేజర్. అందరికీ నమస్కారం. అందరి సార్లందరికీ నా ధన్యవాదాలు వచ్చినందుకు. అయితే నా పేరు శైలజ. నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. మాది ఊరే. నన్ను ఇచ్చింది కూడా సిరిపురమే ఇచ్చారు. మా వారి పేరు కిరణ్ కుమార్. ఆయన లెక్చరర్ చేస్తున్నారు జాబు. నాకు 2 పిల్లలు, పాప బాబు. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. అందరికీ నమస్కారం. టీచర్స్కి, సార్లకి. ఇక్కడకు మా కోసం మీ టైంని కేటాయించినందుకే మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా ఏం మారలేదు సార్, మీరు అంతే ఉన్నారు. మేమైతే అన్ని విధాలా మారిపోయాము. ఒకరికొకరు గుర్తుపట్టుకోకుండా అయిపోయాము. నా పేరైతే శ్రీలత. నన్ను రఘునాథపాలెం ఇచ్చారు, ఖమ్మం దగ్గర. మా సారు టెక్నీషియన్ చేస్తారు వెలాసిటీలో. వెలాసిటీ సార్. నాకు 2 పాపలు. నేను ఇంట్లోనే ఉంటాను సార్. నేనైతే సుధాబాబు సార్ని అయితే రోజు తలుసుకుంటా సార్. మిమ్మల్ని పని విషయంలో కానీ, మా పిల్లలకి ఏదైనా చెప్పే విషయంలో కానీ రోజు తలుసుకుంటా. తెలుగు సార్ చెప్పిన కథలను మాత్రం మా పిల్లలకి రోజు చెప్తాను. ఆ కథలు చెప్తామంటే మా ఇంట్లో వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు కూడా అందరు అడుగుతారు, కథలు చెప్పమ్మా, మీ సార్ చెప్పే కథలు చెప్పు అని. నిజం సార్, మేము కథలు ఊగా చెప్తా ఉంటాను. నేను బాగా గుర్తుపెట్టుకున్నాను సార్ కథలు కూడా. సార్ మాటలు, సుధాబాబు గారిని అయితే రోజు గుర్తు చేసుకుంటాను నేను. సరే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా ఊరు మార్కెటింగ్. నా పేరు శిల్ప. ఎవరికి సెటిల్ వేస్తున్నారు సార్? నేనేం మాట్లాడదాం. మాకు ఆటోమొబైల్ ఉంది. నేను షాప్లో ఉంటా. ప్రస్తుతానికి అయితే ఫ్రీ. ఎక్కువ మాట్లాడలేకపోతానండి నేను. సార్, నా పేరు సంధ్యారాణి. మా వారు పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో చేస్తారు. మాది మేడిసిట్టివారిపాలెం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మై ఫ్రెండ్స్. నా పేరు నాగవేణి. నేను ఇక్కడ 6th to 10th వరకు చదివాను. నేను ప్రజెంట్ ఫొటోస్ డిజిటల్ కలర్ ల్యాబ్లో వర్క్ చేస్తున్నాను. మా సార్ డ్రైవింగ్ చేస్తాను. నా పేరు సౌజన్య. మా వారి కండక్టర్, ఆర్టీసీ కండక్టర్. నేను ఎంటెక్ వర్క్ కంప్లీట్ చేశాను. 2 years కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ చేశాను. ప్రస్తుతం ముత్తూట్ ఫైనాన్స్లో వర్క్ చేస్తున్నాను. లాంగ్ అయింది అనేసి వైరా సార్. నా పేరు రమాదేవి, పుణ్యపురం. మా వారి పేరు రవి, ఫిజిక్స్ లెక్చరరు, గాయత్రి కాలేజ్, హైదరాబాద్ సార్. నాకు 2 పిల్లలు. మా పెద్ద పాప పేరు వెన్నెల, చిన్న పాప పేరు భానుశ్రీ. పెద్ద పాప 9th క్లాస్, చిన్న పాప 8th క్లాస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. జల చెరువు ఇచ్చారు. మా సారు జూనియర్ లైన్మెన్గా పనిచేస్తారు. సత్తుపల్లిలో ఉంటారు. నాకు 2 పిల్లలు సార్. మా పాప 1st క్లాస్, మా బాబు LKG. నమస్తే మేడం, అందరు బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షాదా. రవి సార్కి నా పేరు ఎప్పుడు కన్ఫ్యూజే. ఎగ్జామ్ పేపర్ ఇచ్చేటప్పుడు నీ పేరు షాయిదానా, షాయిదా బియా అంటారు. అది ఎప్పుడు గుర్తు చేసుకుంటా సార్. మాది ఖమ్మం సార్. మా వాడు వెల్డింగ్ వర్క్ చేస్తారు, నేను మార్కెట్లో చేస్తా. ఒక బాబు సార్. ఓకే, రైట్ బజార్ సార్. పేరు కనకదుర్గ. నన్ను ఊట్కూరు కాంపెల్లి చేస్తారు. అవును సార్, మా ఆయన వ్యాపారం చేస్తారు. నేనేమో SBI మినీ బ్యాంక్ చేస్తాను. మినీ బ్యాంక్ సేవ కింద. అయితే నాకు 2 పాపలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. 1 year చదివాను. నా పేరు ఉషారాణి. నన్ను ఎసనపేట ఇచ్చారు. మా వారు డాబీ పని చేస్తారు. నేను హౌస్ వైఫ్. హాయ్ టీచర్స్ అండ్ సార్, బాగున్నారా టీచర్ సార్? హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇక్కడ 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. నన్ను అన్నారు కూడా ఇచ్చారు. మా సార్ విలేకర్.
నేను ఇంటి దగ్గరే ఉంటాను, హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, పాప బాబు. నా పేరు శ్రావణి, నాకు 2 బాబులు. నన్ను మల్కారం ఇచ్చారు, సత్తుపల్లి అవుతారు సార్. స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంటుంది, అందుకని మాట్లాడలేకపోతున్నా సార్. సారీ, ఏమనుకోవద్దు. అవ్వలేకపోతాను. ప్రస్తుతానికి సమ్ ఎక్స్ కంపెనీలో చేస్తున్నాను. నచ్చట్ హైదరాబాద్లో ఉంటాను సార్. ఏరియా నెరేడ్మెంట్ సార్, నెరేడ్మెంట్ ఏరియాలో ఉంటాను సార్. యూరోపా కంపెనీలో చేస్తాను సార్. యూరోపా కంపెనీలో చేస్తాను, లాక్స్ కంపెనీ సార్. ఓకే. నార్మనేనిపల్లి మాది. నేను మీనాక్షి కంటి హాస్పిటల్లో 6 years వర్క్ చేస్తున్నా. అక్కడ నేను డిప్లొమా ఆఫ్ ఆప్థమాలజీ కోర్స్ చేసిన తర్వాత అక్కడ వర్క్ చేస్తున్నా. సార్ దగ్గర వర్క్ చేస్తాను, ఇన్ఛార్జ్ కానీ మార్కెటింగ్ మేనేజర్ చేస్తున్నా. మన టీచర్స్ ఎవరైనా సరే అక్కడికి వస్తే ఫ్రీ కన్సల్టేషన్, 50% డిస్కౌంట్ ఇస్తుంది. ఎవరైనా కానీ ఎప్పుడైనా వస్తే మీకు అన్ని విధాలుగా నేను సహకరిస్తాను. అదేవిధంగా మన స్టూడెంట్స్ కూడా వచ్చినా కానీ నేను చూసుకుంటాను. మన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కానీ అన్ని విధాలుగా నేను సహకరిస్తాను సార్. రోడ్లో ఉంటుంది మీనాక్షి కంటి హాస్పిటల్, డాక్టర్ శ్రీధర్ గౌడ్, గవర్నమెంట్ డాక్టర్ సార్ కూడా ఆపోజిట్, బాబురావు పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది. నాకు ఇక్కడ చదివినప్పుడు ఎయిత్ నేను ఇక్కడ వైరాలో చదివాను. 9th 10th ఇక్కడ చదివాను. 9th 10th చదివినప్పుడు నాకు ఇన్స్పిరేషన్ 3 సార్లు బాగుండేది. ఒకటి రమేష్ సారు, సుధాబాబు సారు, రవి సారు. ఈ 3 సార్లు నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు. ఇంగ్లీష్ నాకు అసలు 0 నాలెడ్జి. రవి సార్ గ్రామర్ బుక్స్ బయట నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో ఎట్లా ఉంటుందో అట్లా గ్రామర్ బుక్స్ తెప్పించి మనకి హోంవర్క్ చేయించడం, అట్లా చేయడం వల్ల బాగా నాలెడ్జ్ వచ్చింది. సో సుధాబాబు సారు మనకి చదవడానికి కావాల్సిన గైడెన్స్ అనేది బాగా ఇచ్చేవారు. బోర్డులోని పాస్ అయితే నువ్వు ఎట్లా ఉంటావు, ఫెయిల్ అయితే నువ్వు ఎట్లా ఉంటావు అనేది బోర్డు మీద రాసి, పాస్ అయితే నువ్వు బస్సు ఎక్కి వేరే పోతావు, ఫెయిల్ అయితే ఇంటికాడ కూలి పని చేసుకుంటావు, పాస్ అయితే మిమ్మల్ని ఇట్లా చూసుకుంటారు, ఫెయిల్ అయితే నేను ఇట్లా చూసుకుంటాను బోర్డు మీద రాసి బాగా ఇన్స్పైర్ చేశారు అందరినీ లాస్ట్ మూమెంట్లోని. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. రమేష్ సార్ లెక్కల్లో మాకు రాకపోయినా బ్యాచ్ చేసి ఆ బ్యాచ్లోని డల్ స్టూడెంట్ని హైయర్ స్టూడెంట్ పెడితే వాళ్ళు మాకు అన్ని సలహాలు ఇచ్చేది. తర్వాత మన రమేష్ సార్ క్లారిఫై చేసేది. అట్లా మాకు మ్యాథ్స్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి సహకరించింది. అలాగే మన కోటేశ్వర సార్ నాకు 9th అంతగా పరిచయం లేరు. హిందీ మేడం గారు కానీ, అరుణ మేడం గారు, తెలుగు సార్, వీళ్ళందరూ మాకు మంచి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు చెప్పని అవసరం లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. సార్ వాళ్ళందరూ ఆల్రెడీ నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఇంక సార్ల గురించి చెప్పని అవసరం లేదు. నేను సార్ నేను ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ఎక్కడని చెప్ప ఫేస్బుక్లోనే అదే పాతి మొత్తం. ఇప్పుడు కరోనా టైంలో మీకు అవార్డు కూడా వచ్చింది కదా సార్, అమెరికా నుంచి స్పీచ్ సంథింగ్. సార్ ఏదో మోటివేషనల్ దానికే సార్కి ఇచ్చారు. 2013లో అయిపోయింది. అయిపోయిన టైంలోనే నాకు నేషనల్ హైవేలోనే టోల్గేట్లో చేశాను. అందరికీ తెలిసే ఉంటుంది నేషనల్ హైవేలో. తర్వాత అంత చిన్న ప్రాజెక్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నాము. తర్వాత నాకు సపోర్ట్ చేసిన సామాన్యకి, నరేష్, నాగరాజు, ప్రవీణ్, డిఆర్కే, గిరి. అయితే రవి వస్తున్నాడు కానీ రాలేకపోయాడు. సాయి కూడా అంతే. చాంద్ పాషా, సైదా, ఇంకా లేడీస్ కంటే నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. రాధిక అంటే తెలుసు అంతే, మా ఊరు కాబట్టి. రమాదేవి మా ఊరు. అది మర్చిపోయినా అందరు ఏంది 100%. ఎవరు సార్? నేను లేను సార్, నేను లేను. అయితే అక్కడ ఉన్నాము పక్కనే, అంటే అంతగానే కనుక్కోలేదు మీరు. లేదు సార్, మ్యారేజ్ అయిపోయింది. సారు తెలుగు సారు క్లాస్ చెప్పినప్పుడు ఒకసారి నన్ను కొట్టిన విషయం ఇంతకుముందు బండి పోతుంటే ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇంకా రమేష్ సారు, ఇంకా మ్యాథ్స్, ఇక అంటే మ్యాథ్స్ అన్నీ నేను పర్ఫెక్ట్ అని అందరికీ తెలుసు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, టీచర్స్ కూడా. నేను 8th 9th 10th ఎక్కడే చదువుకున్నాను. తర్వాత బీటెక్ చేశాను. తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కొన్ని సంవత్సరాలు చేసి ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాను. వ్యవసాయం చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్. ప్రజెంట్కి అయితే వ్యవసాయం చేసుకుంటున్నా. మా వైపు హౌస్ వైపు. థ్యాంక్ యూ.
నా పేరు చాంద్ పాషా. నేను బిజినెస్ నా పేరు షేక్ సైదా సార్. వ్యవసాయం చేస్తున్నాను సార్. నమస్తే మేడం, నా పేరు రామారా, లక్ష్మీపురం, వ్యవసాయం చేస్తున్నాను. సాయి, ఇంకా బాలయ్య, ఇంకెవరు ఉన్నారు మిస్ అయిన వాళ్ళు చెప్పారు, కమ్యూనికేట్ చేశారు. ఎస్ సార్ వస్తున్నాడు, బట్ ఈజ్ ఆల్సో సమ్. ఓకే, ఇందాక నుంచి రాధిక అదరగొడతా అంటుంది, ఒకసారి మాట్లాడుతుందంట. ఇప్పుడు రోజులు చాలా మారిపోయాయి. అప్పుడు చెప్పిన సబ్జెక్ట్స్ గురించి నేను ఇప్పటికీ మా పిల్లలకి చెప్తుంటాను. నేను ఇంగ్లీష్లో చాలా వీకు, నువ్వు గ్రామర్ రాయలేదు కదా అని చెప్పారు కొట్టినా సారు. అలానే నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఎందుకంటే మీ అందరూ నవ్వాలని చెప్తున్నా జోక్స్ కోసం. ఓకే ఓకే సార్, లేక రెండు మూడు మెమోరీస్ షేర్ చేసుకోవాలి. 25కి 24 మార్క్స్ వచ్చినాయి నాకు. ఆ రోజు మార్క్స్ వచ్చిన రోజు ఫస్ట్ టైం మేడం గారు నన్ను మెచ్చుకున్నారు. ఆ తర్వాత మ్యాక్సిమం నేను ఎప్పుడైతే అరుణ మేడంకి నేను గురువుగా మారానో అప్పుడు తిట్టడం మొదలు పెట్టారు. నువ్వు ఇలానే ఉంటే నువ్వు మొత్తం మేళలో ఉంచుకోవాలరా అని చెప్పేసి తిట్టారు 2-3 సార్లు. మేడం గారి తిట్ల వల్ల నాకు మంచి జాబ్ వచ్చింది. నెక్స్ట్ అరుణ మేడం గారి గురించి లాస్ట్లో చెప్తాను నేను. జానకిరాములు సార్తో పెద్ద అంటే సార్ వచ్చారు, సార్ సైలెంట్గా పాఠాలు చెప్పేది, సైలెంట్గా వెళ్ళిపోయేది. ఆ కోఆర్డినేషన్ అనేది కొంచెం అంటే గుడ్ వెదర్ ఉండేది, అంతగా సార్ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు మనతో. కానీ మంచి మెమరీస్ ఉన్నాయి సార్తో, కామెడీ పరంగా కానీ మనం నవ్వుకున్న సిచ్యువేషన్స్ కానీ చాలా ఉన్నాయి సార్తో. మంచి మెమొరీ ఏంటంటే సారు మనం చదివిన 3 ఇయర్స్లోనే సార్ ఒక బుక్ మెయింటైన్ చేశారు. ఆ బుక్కి ఉషోదయం అని పేరు పెట్టారు. కరెక్టేనా సార్? ఉషోదయం అని చెప్పేసి ఒక బుక్ పెట్టారు, మనీ సేవింగ్స్ కోసం. స్టూడెంట్స్ దగ్గర మనీ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి 2 రూపీస్ 3 రూపీస్ అని చెప్పేసి వాళ్ళ సార్ దగ్గర దాచుకొని ఒక 50-60 రూపీస్ అయిపోయాక అవి తీసుకునేది మనం. నేను హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి దగ్గర 65 రూపీస్ ఏమో సార్ దగ్గర దాచుకొని బయటకు వెళ్ళి బొండాలు తిన్న వాటితోని ఆ టైంలో. రవి సార్తో కూడా మంచి బాండింగ్. స్టడీ చేసే టైం కంటే తర్వాత ఈ రీసెంట్గా సార్తో బాండింగ్ బాగా పెరిగింది. రెగ్యులర్గా బాగా టచ్తో ఉంటారు రవి సార్తో నేను. సారు బాగా మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఏది ఎప్పుడు ఫోన్ చేసినా ఏ మెసేజ్కి రిప్లై ఇచ్చినా కానీ నాకు బాగా కనెక్ట్ అయిపోయారు సారు. థ్యాంక్ యూ సార్. దేనికైనా మంచిగా రిప్లై ఇస్తారు నాకు. సార్తో మంచి బాండింగ్ ఉంది, ఆ ఫ్రెండ్షిప్ కూడా ఉంది సార్తో నాకు. నెక్స్ట్ సుధాబాబు గారు బయాలజీకి ఫేమస్ మనకి తెలుసు. లాస్ట్లో చెప్పచ్చు లేదా, లాస్ట్లో 8th క్లాస్ బాగా హైలైట్ అయిపోయింది. మన 3 years హరికృష్ణ ఐస్ క్రీమ్. ఓకే, నెక్స్ట్ ఎస్వి రమేష్ సార్ మ్యాథ్స్ ఆ త్రికోణమితి బాగా గుర్తు. సార్ త్రికోణమితి చెప్పింది, సైన్ థీటా కాస్ థీటాలో బాగా గుర్తు పెట్టుకొని. ఎస్వి రమేష్ సార్ లైఫ్లో మర్చిపోలేను ఆ మ్యాథ్స్ సబ్జెక్టు. అయినా వీకే నేను ఎప్పుడు 60-70 మార్క్స్ అనే బయటకు వచ్చేది. ఇక కోటేశ్వర సార్ వస్తే కోటేశ్వర సారు బాగా శత్రువు అయిపోయారు సార్ నాకు. ఏ పెళ్ళికి వెళ్ళినా ఎక్కడ బ్యాండ్కి వెళ్ళినా కానీ సార్ ఎదురయ్యేది నాకు. ఆ రోజు చూసారంటే స్కూల్కి వచ్చినాక గజ వణికేది నేను. నువ్వు మేళాలు అంచుకుంటావా, వస్తావు స్కూల్కి వస్తావు. మా నాన్న 2-3 సార్లు కూడా సార్ తిట్టారు. అంటే రెస్పాన్సిబిలిటీకి ఫీల్ అయ్యారు సారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, వాడి లైఫ్ భవిష్యత్తు వేస్ట్ చేయొద్దని చెప్పేసి మా నాన్నగారు కూడా 2-3 సార్లు చెప్పారు మీరు. కానీ మాకు ఇన్కమ్ సోర్స్ అదే సార్, తప్పలేదు. కానీ ఏదో వేలే వెళ్ళాను, నాన్న వాళ్ళ సపోర్ట్తోనే సంథింగ్ ఎలాగోనో కొంచెం బయటపడ్డాను. సో మీరు చెప్పిన తిట్టినా సార్ 2-3 సార్లు కొట్టారు. ఇంకోటి కోటేశ్వర సార్తో నాకు మంచి ఇన్సిడెంట్, క్లాస్ మొత్తం తెలుసు అనుకుంటుంది. మన నాగరాజు గారు, పుణ్యపురం నాగరాజు గారు ఇంగ్లీష్ హోంవర్క్ ఇచ్చారు. ఇంగ్లీష్ హోంవర్క్ ఇస్తే అందరూ హోంవర్క్ చేశారని చెప్పారు. అయితే నాగరాజు కూడా హోంవర్క్ చేసిండు వాడు, కానీ చేసినని మర్చిపోయి ఎవరైతే హోంవర్క్ చేయలేదో నిలబడడం అంటే నాగరాజు గారు నిలబడ్డాడు. తర్వాత నోటు చూపిమంటే తీసుకుపోతే హోంవర్క్ చేసి ఉంది. ఆ రోజుకి వచ్చిన 2 దెబ్బలు నాకు తగిలినట్టయితే స్కూల్ బంద్ చేసేవాడిని. అట్లా కొట్టారు సార్ అని గుర్తే ఉంటుంది అందరికీ, రైటా? నెక్స్ట్ అరుణ మేడం గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అందరూ గురువు గారు అనేది మేడం గారు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు.
ఒక 4-5 months మేడం గారి ఇంట్లోకి రెగ్యులర్గా వెళ్ళేవాడిని, మేడం గారి ఇంట్లో పడుకునేవాడిని. మేడం గారు చాలా అంటే ఇక సొంత కొడుకులాగా చూసుకున్నారు ఆల్మోస్ట్. ఇక మేడం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పుడప్పుడు మేడం గారితో కూడా ఫోన్లో మాట్లాడుకుంటా మేడం గారు బాగోగులు అడుగుతూ ఉంటాను నేను కూడా. మేడం గారు రీసెంట్ హెల్త్ బాగాలేదు, అసలు చాలా డెంగ్యూ సంథింగ్ మలేరియా వచ్చేసి అన్నారు. యాక్చువల్గా ఈ పార్టీకి రాకూడదని ఫిక్స్ అయిపోయారు మేడం గారు, స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యి. నేను కాల్ చేసినప్పుడు డైరెక్ట్ చెప్పారు, ఎవరికి రామకృష్ణ కాల్ చేసినప్పుడు డైరెక్ట్ చెప్పారు రానని చెప్పేసి అన్నారంట. తర్వాత నేను కాల్ చేస్తే కొంచెం కన్విన్స్ అయ్యి ట్రై చేస్తామన్నారు. తర్వాత నెక్స్ట్ డే నిన్న మార్నింగ్ నాకు మెసేజ్ పెట్టారు, నాకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదమ్మా, నేను రావట్లేదు అన్నారు. తర్వాత నేను నెట్ ఆఫ్ చేసిన తర్వాత ఆన్ చేస్తే మేడం గారు ఆ వాయిస్ కాల్ చేశారు వాట్సాప్లో. జస్ట్ మళ్ళీ నార్మల్ కాల్ 2 కాల్ చేశారు. ఏంటి మేడం గారు కాల్ చేశారని చేస్తే, నేను వస్తున్నామ్మా, మీరు 2-3 కాల్ చేశారు, మిమ్మల్ని మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు, మీ అందరి కోసం వస్తున్నా, నేను నా హెల్త్ ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా ట్రై వస్తా అన్నారు. 100% ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆరోగ్యం ఎప్పుడు ఎల్లప్పుడు ఆరోగ్యంతో ఉండాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఈవెంట్లో భాగంగా సార్లు ఇప్పుడు అందరూ మనతో వాళ్ళకున్న బాండింగ్స్, వాళ్ళ మెమరీస్ కూడా షేర్ చేసుకుంటారు. ఫర్దర్ దాని తర్వాత ఒక 2-3 గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం సార్ మేము గర్ల్స్ కోసం. ఆ 2 గేమ్స్లోనే ప్రైజ్ మనీ పెట్టేస్తాం మేము, ప్రైజెస్ అవి కూడా 2 కండక్ట్ చేసుకుని ఫర్దర్గా మనం లంచ్కి వెళ్ళిపోదాం సార్. ఓకేనా? ఇప్పుడు సార్ వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ గురించి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ గురించి కూడా 2 నిమిషాలు చెప్పాలి. యాక్చువల్గా అయితే బాయ్స్ ఫుల్ ప్రజెంట్ అనుకున్నా నేను, గర్ల్స్ ఆల్మోస్ట్ ఒక 10 members ఎక్కువ అన్నట్టు నేను ఫీల్ అయ్యా. కానీ ఈరోజు అసలు నేను షాక్ అయినా అసలు గర్ల్స్ని చూసేసరికి. థ్యాంక్ యూ. అసలు వాళ్ళు రారని చెప్పేసి అనుకున్నా. ఆల్మోస్ట్ చాలా డిస్కషన్ జరిగింది. నాకు లేడీస్లో 2-3 కూడా బాగా కోఆర్డినేట్ చేశారు. ఆ 2-3తో వచ్చేసి 35 members గ్రూప్ అయ్యారు. ఈరోజు ఫుల్ స్ట్రెంత్ నాకు కలర్ఫుల్గా కనబడుతుంది. గర్ల్స్ అందరూ, బాయ్స్ వచ్చేసి బాగా లీడ్లో ఉన్నారు. గర్ల్స్ లీడ్లో ఉన్నారు, బాయ్స్ లెస్